సరే, తీతుకు రాసిన పత్రిక అధ్యాయం 2 11, 12, 13, 14 తీతుకు రాసిన పత్రికలో అధ్యాయం 2 వాక్యము 11, 12, 13, 14 చదువుతాను, జాగ్రత్తగా వినండి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. అనలైజ్ చేయండి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైందంట? ప్రత్యక్షమైనది. ప్రత్యక్షమైనదంటే బయలుపరచబడ్డది అని అర్థం. దేవుని కృప సమస్త మనుషులకు బయలుపరచబడ్డది అనగా ప్రత్యక్షపరచబడ్డది. ఏదంట? మాట్లాడండి. ఏదన్నా చెప్పండి. ఏది ప్రత్యక్షపరచబడ్డది? దేవుని కృప సమస్త మనుషులకు. కొందరిగా? భూలోకంలో ఉన్న మనుషులందరికా? చూడండి, భూమిలో జీవిస్తున్న ప్రతి మనిషికి దేవుని కృప ప్రత్యక్షపరచబడ్డది. దేవుని కృప బయలుపరచబడ్డది. మనుషులందరి కొరకు దేవుని కృప ప్రత్యక్షపరచబడ్డది. ఈ మనుషులు ప్రత్యక్షపరచబడిన ఆ కృపను పొందకపోతే చాలా శిక్ష అనుభవిస్తారు. దేవుని కృప అనేది చాలా ఖరీదైనది, విలువైనది. ఆ కృప 2000 సంవత్సరానికి ముందు మన ప్రభు అయిన యేసయ్య ద్వారా. ఎవరి ద్వారా? చెప్పండి, ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవుని కృప భూలోకములో నివసిస్తున్న సమస్త మనుషులకు బయలుపరచబడ్డది, ప్రత్యక్షపరచబడ్డది. ఎందుకొరకు? ప్రతి మనిషి రక్షణను పొందుటకు. దేని కొరకంటే చెప్పండి? ప్రతి మనిషి ఏం పొందుటకు? పాపులు రక్షణ పొందుటకు, పాపుల యొక్క పాపము క్షమించబడుటకు, అనీతిమంతులు నీతిమంతులుగా తీర్చబడుటకు దేవుని కృప ప్రత్యక్షపరచబడ్డది. ఎవరు ఆ కృపను పొందుతారో వారందరూ రక్షించబడతారు. కీర్తనలో ఒక మాట ఉంది, మన దేశములలో దేవుని మహిమ నివసించున్నట్లు ఆయన కృప ఆయనకు భయపడు వారందరికీ సమీపముగా ఉన్నది. మన దేశములలో దేవుని మహిమ. చెప్పండి, మన దేశములలో. ఎవరి దేశములలో? ఎక్కడంటే మన దేశములలో దేవుని యొక్క మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ, దేవుని యొక్క రక్షణ ఆయనకు భయపడు వారందరికీ ఏమై ఉన్నదంట? సమీపముగా ఉన్నదంట. ఎవరు దేవునికి భయపడతారో వారికి దేవుని రక్షణ సమీపముగా ఉందంట. నిజంగానే దేవుని రక్షణ ఈరోజు ప్రతి మనుషులకు సమీపముగా ఉంది. ప్రతి మనుషులకు దేవుని రక్షణ దగ్గరగా ఉంది. మనుషులు ఆ రక్షణ విలువను అర్థం చేసుకోక, దానిని పొందక, దానిని తృణీకరిస్తున్నారు. అందుకే బైబిల్ అంటుంది, ఇంత గొప్ప రక్షణను మీరు పోగొట్టుకొనిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుందురు. గొప్ప రక్షణను మనుషులు ఈ రోజుల్లో పోగొట్టుకుంటున్నారు, వద్దు అని. ఎందుకంటే దాని విలువ తెలియట్లా. రక్షణ విలువ
ఆదాము పాపము చేశాడు, అందుచేత సృష్టి మొత్తము పాపములో మునిగి తేలుతుంది. సృష్టి మొత్తము పతనమైంది. ఒక మనుషులే కాదు, సృష్టి మొత్తము. మనుషులు ఎందుకు చనిపోతున్నారు? మనుషులు ఎందుకు చెడిపోయి ఉన్నారు? ఒకరితో ఒకరు సమాధానం లేక ఎందుకు జీవిస్తున్నారు? వీటికి కారణం ఏంటంటే మానవ జాతి పతనమైంది. ఎప్పుడు ఆది మానవుడు పాపము చేశాడు. ఆది మానవుడు చేసిన పాపము వలన ఒక మానవ జాతి మాత్రమే కాదు, ఆ పాపపు ప్రభావము సృష్టి మొత్తానికి తగిలింది. సృష్టి మొత్తము ఈరోజు మూలుగుతుంది. కాబట్టి ఆదాము వలన ఎట్లా ఈ సృష్టి పతనమైందో, అదే విధంగా రెండవ ఆదాముగా వచ్చిన మన యేసు క్రీస్తు ద్వారా పతనమైన ఈ సృష్టిని, పడిపోయిన మానవ జాతిని యేసు తిరిగి లేపుటకు, తిరిగి రక్షించుటకు, తిరిగి వారిని మొదటి స్థానంలో ఉంచుటకు ఈ లోకానికి రక్షకుడుగా దిగి వచ్చాడు. యేసు ఒక మతానికి దేవుడు కాదండి, నేను చెప్తున్నాను. యేసు క్రైస్తవులకు దేవుడు కాదు. యేసు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తుంది. తెలియని వాళ్ళంటారు యేసు క్రైస్తవులకు దేవుడు. యేసు ప్రభు క్రైస్తవులకు దేవుడు కాదండి. యేసు ప్రభు అందరికీ దేవుడు, అన్ని జాతులకు దేవుడు, అన్ని కులస్తులకు దేవుడు, సృష్టి మొత్తానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక జాతి కొరకు, ఒక ప్రాంతం కొరకు రాలేదండి, అందరి కొరకు ఆయన దిగి వచ్చాడు. సో బైబిల్ అంటుంది దేవుని కృప యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. దేవుని కృప యేసు క్రీస్తు ద్వారా సకల మనుషులకు అనుగ్రహించబడ్డది. ఎప్పుడు మన యేసును అంగీకరిస్తున్నామో, నేను చెప్తున్నాను, ఆ క్షణము దేవుని కృపను కూడా మనం ఏం చేస్తున్నాము? నేను దేవుని కృపలో ఉన్నాను. మనమందరం దేవుని కృపలో ఉన్నాం. అర్థం చేసుకోండి. నువ్వు, నేను, యేసును అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని కృపలో ఉన్నాడు, దేవుని కృప క్రింద ఉన్నాడు. దేవుని కృప మనలను పైకి లేపుద్ది. దేవుని కృప మనలను ఉన్నతమైన స్థాయిలో ఉంచుద్ది. దేవుని కృప దేవునికి దగ్గర తీసుకెళ్తుందని నేను చెప్తున్నాను. ఎంత గొప్ప కృప మనం పొంది ఉన్నాం తెలుసా? నేను, నా కుటుంబము, మీరు మీ కుటుంబము దేవుని కృప క్రింద ఉన్నారు. మీరు నమ్మాలి, మీరు అర్థం చేసుకోవాలి. కృపలో ఉన్నాము మనమందరము. కృప నీ కొరకు, నా కొరకు మాత్రమే కాదు, సకల మనుషుల కొరకు, సమస్త మనుషుల కొరకు ప్రత్యక్షపరచబడ్డది 2000 సంవత్సరానికి ముందు. ఎప్పుడు తెలుసునా? ఎప్పుడు బెత్లెహేములో క్రీస్తు జన్మించాడో, ప్రభు జన్మించాడో, ఆ రోజు దేవుని కృప సకల మనుషులకు అనుగ్రహించబడ్డది. ఆయన పుట్టిన ఆ క్షణము నుండి. దీనిని గుర్తించుకోవాలి. ఈ కృపను మనము వృధా చేసుకోకూడదు. ఈ కృప ద్వారా నీ విశ్వాసమును బట్టి నువ్వు, నేను రక్షించబడుతున్నా. బైబిల్ అదే చెప్తుంది, మనం కృప చేత రక్షించబడ్డాము. దేని చేత? చెప్పండి అందరూ కలిసి. మీకు తెలుసా మీరు రక్షించబడ్డారు? పిల్లలు మీకు తెలుసా? ప్రభువును నమ్మిన వారందరూ ఏమయ్యారంట? నేను రక్షించబడ్డాను, నేను రక్షించబడ్డాను. నేను చనిపోతే నరకానికి వెళ్ళను, నేను బల్ల బుద్ధి చెప్తాను. ఎందుకంటే నేను రక్షించబడ్డాను. నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. నేను నా తండ్రి గృహానికి వెళ్తాను, నా తండ్రి యొద్దకు వెళ్తాను. ప్రభు మనకు అదే నేర్పాడు. ఇదిగో నేను మీ కొరకు వెళుచున్నాను. ఎందుకు? మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచుటకు. ప్రభు మన కోసం వెళ్ళాడు, స్థలమును సిద్ధపరచుటకు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు, అనేక నివాస
స్థలములు కలవు, నేను వెళ్ళి అక్కడ మీ కొరకు స్థలమును సిద్ధపరచుదును. నేను మరలా మీ యొద్దకు వచ్చుదును. నేను వచ్చి మిమ్ములను నాతో పాటు నేనుండు స్థలములలో ఉండినట్లుగా మిమ్ములను తీసుకుని పోదును అన్నాడు. స్తోత్రం చెప్పండి. సో మనకు ఒక స్థలం ఉంది. యేసు ప్రభువును నమ్ముట వలన, ఆయనను అంగీకరించడం వలన నాకు కలిగే లాభం ఏంటంటే తెలుసా? నేను రక్షించబడ్డాను. నా ఆత్మ రక్షించబడ్డది. నా ఆత్మ పరిపూర్ణంగా రక్షించబడ్డది. పాపము నుండి, శాపము నుండి, అనీతి నుండి, అపవిత్రత నుండి, చీకటి నుండి, సాతాను రాజ్యము నుండి నా ఆత్మ పూర్తిగా రక్షించబడ్డది. ఇప్పుడు రక్షణ పొందవలసిన భాగం ఏదో మీకు తెలుసా? మన మనస్సు అంటే దేవుని వాక్యము విని ఆ వాక్యము చేత మన మనసు రూపాంతరపరచబడాల. అందుకే నేను చెప్తున్నా, ప్రతిరోజు వాక్యం వినండి. వాక్యము బైబిల్లో చూడకూడదు, వాక్యము నువ్వు నీలో చూడాలా. నేను చెప్పేది వాక్యం ఎక్కడ ఉంది? బైబిల్ వెతుకు. అట్లాంటి బ్రతుకు మానేయండి. నువ్వు నోరు తెరిస్తే నీ నోటి నుంచి వాక్యం రావాలా. నీ కడుపు నిండా వాక్యం ఉండాలా, నీ గుండె నిండా వాక్యం ఉండాలా. నువ్వు నడుస్తున్నప్పుడు నీ లోపల వాక్యము పని చేస్తూ ఉండాలా, వాక్యం నీ లోపల నెమరు వేస్తూ ఉండాలా. నువ్వు నోరు తెరిచినప్పుడు సమయ సందర్భాన్ని బట్టి ఆ వాక్యం నీలో నుండి బయటికి రావాలా. ఎందుకంటే మన ఆత్మ రక్షించబడ్డది. దేవుని వాక్యము చేత మన ఆత్మను పోషించుకోవాలి. దేవుని వాక్యము చేత మన ఆత్మను మనం నింపుకోవాలి. దేవుని వాక్యము చేత మన ఆత్మలో ఒక మార్పు కలిగినట్లుగా దేవుని వాక్యమును ఎడతెగక భోజనములాగా, పాలులాగా మనం తీసుకోవాలి. తర్వాత మన మైండ్ సెట్ మారాలా, మన ఆలోచనలు మారాలా, మన మనస్సు దేవుని వాక్యము చేత రూపాంతరపరచబడాలా. దినదినము నీ ఆలోచన విధానాలు, నీ యొక్క క్యారెక్టర్ చేంజ్ అవ్వాలా. నీ మనస్సు ఆలోచనలు మారే కొలది నువ్వు వేసుకుంటున్న బట్టల్లో మార్పు వస్తుంది, నువ్వు దువ్వే తలలో మార్పు వస్తుంది, నీ యొక్క గెటప్ లో మార్పు వస్తుంది. ఎందుకంటే నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది కనుక నువ్వు అవుట్ సైడ్ కూడా చేంజ్ అవుతావు. ఫస్ట్ నీ ఆత్మ రక్షించబడుతుంది, రెండవదిగా నీ మనస్సు రక్షించబడుతుంది. దానికి నువ్వు పని చెయ్యాలా. నువ్వు చనిపోయేంత వరకు నీ మనస్సును వాక్యము చేత రూపాంతరపరుచుకుంటూ రావాలా. ఆఖరిగా మన శరీరము రక్షించబడుతుంది. అది ఎప్పుడు తెలుసురా? మన ప్రభు అయిన యేసు తిరిగి వస్తున్నప్పుడు. ఒకవేళ ఆయన వచ్చే సమయం మనం బ్రతికుంటే మన రూపాంతరము చెందుతాము. మన శరీరము రెప్పపాటున మార్పు చెందుతుంది. బలహీనమైన ఈ శరీరము మహిమగల శరీరాన్ని ధరించి వెంటనే ఎత్తబడుతుందని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమై మనము భౌతికంగా త్వరగా చనిపోతే మనం పాతి పెట్టబడతాం. మనం ఏ స్థలంలో పాతి పెట్టబడ్డామో ప్రభు వస్తున్నప్పుడు ఆ స్థలం నుండి మనం కొత్త శరీరాన్ని ధరించుకొని బయటకు వస్తాం. సో క్రీస్తునందు నిద్రించిన వారందరూ బ్రతుకుతారండి. మా నాన్నగారు గ్యారెంటీగా బ్రతుకుతారు కాబట్టి నేను ఏడవలసిన పని లేదు. మా నాన్నగారు నేను గ్యారెంటీగా చూస్తాను, గ్యారెంటీగా ఆయనతో మాట్లాడతాను, గ్యారెంటీగా ఆయనతో చెప్తాను ఇలా మందిరాన్ని తయారు చేశామని. ఎందుకంటే నా నమ్మకం బైబిల్ నాకు అదే బోధిస్తుంది. మేము కలుసుకుంటాము. దేవుని కృప మనకు అనుగ్రహించబడ్డది. చెప్పండి అందరూ, చెప్పండి. విశ్వాసంతో లేదు, నమ్మకం కలగట్ల మీకు ఏది అనుగ్రహించబడ్డది? దేవుని కృప మనకు అనుగ్రహించబడ్డది యేసుక్రీస్తు ద్వారా. నేను ఎప్పుడు యేసును అంగీకరించాను ఆయన కృప నేను పొందాను. ఆయన కృపను ఎప్పుడు పొందాను? నేను రక్షించబడ్డాను. పౌలు అంటాడు ఎఫెసీ 2వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు తెలుసా? మీ క్రియలను బట్టి కాక, దేనిని బట్టి కాక, మనం రక్షించబడ్డ మన క్రియలను బట్టి కాదు, మన నీతి పనులను బట్టి కాదు. బైబిల్ ఏమంటుంది? కృప చేత మన విశ్వాసము ద్వారా మనమందరం ఏమైతిని రక్షించబడ్డాము. మనము
విశ్వాసమును పెట్టుబడి పెట్టి దేవుని కృప వలన మనమందరం రక్షించబడ్డాము. దేవుని బిడ్డలారా, నమ్మండి, మీరు రక్షించబడ్డారు. చెప్పండి, నేను రక్షించబడ్డానని గట్టిగా చెప్పండి చూద్దాము. నా ఆత్మ రక్షణ పొంది ఉంది. నేను చనిపోతే నరకానికి వెళ్ళను. నేను చనిపోతే పాతాళానికి వెళ్ళను. నేను చనిపోయిన మరుక్షణము నా తండ్రి ఇంట నేను అడుగు పెడతాను. ఎందుకంటే నేను ఏమై తిని, చెప్పండి, నేను ఏమై తిని మాట్లాడండి. మనమందరం ఏమై ఉన్నాం? కృప చేత మనమందరం ఏమై ఉన్నాం? రక్షణ పొంది ఉన్నాము. సంగమం అర్థం చేసుకో, పిల్లలు అర్థం చేసుకో. మీరు రక్షించబడ్డారు. పాపము నుండి, శాపము నుండి, తెగులు నుండి, దారిద్ర్యము నుండి, చీకటి నుండి, అంధకార రాజ్యము నుండి, అపవాది రాజ్యము నుండి, సాతాను యొక్క ఏలుబడి నుండి మీరు రక్షించబడ్డారు. మీ ఆత్మ లోపల రక్షణ పొంది స్వేచ్ఛ కలిగి ఉంది. మీ ఆత్మ లోపల రక్షణ పొంది సంతోషముగా జీవిస్తుంది. దానిని మరల బానిసత్వములోనికి తీసుకుని వెళ్ళవద్దు. దానిని మరల పాపము వలన బంధించవద్దు. దానిని మరల నరకానికి పోయే మార్గములో చేర్చవద్దు. నీ ఆత్మ రక్షణ పొంది ఉంది లోపల. రక్షించబడిన మనం ఏం చేయాలా? తీతు ఏమంటున్నాడు చూడండి, 12వ వాక్యం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను, రక్షణ పొందిన మనం ఏం చేయాలా? భక్తిహీనతను, ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఫస్ట్ భక్తిహీనతను విసర్జించండి. భక్తిహీనత ఎప్పుడు నీలో ఉంటుందో నువ్వు మందిరానికి రావు. భక్తిహీనత నీలో ఎప్పుడు ఉంటుందో నువ్వు ప్రార్థన చేయవు. భక్తిహీనత నీలో ఎప్పుడు ఉంటుందో నువ్వు బైబిల్ చదవవు. భక్తిహీనత నీలో ఎప్పుడు ఉంటుందో నీకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావు. భక్తిహీనత నీలో ఎప్పుడు ఉంటుందో నీ తల్లిదండ్రులకు లోబడవు, నీ దైవజనునికి లోబడవు, పూర్తిగా దేవుని వాక్యానికి లోబడవు. తిరుగుబాటుతనం కనబడుతుంది. నాకు నచ్చిన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు నేను ఎన్నుకుంటాను. ఎందుకంటే భక్తిహీనత. ఈరోజు పిల్లలు తిరగబడటానికి కారణం భక్తిహీనత. చిన్న వయసులోని పిల్లలు పాడవడానికి కారణం, త్రాగుబోతులుగా మారడానికి కారణం భక్తిహీనత. తండ్రి ముందు పిల్లలు తాగుతున్నారు, పిల్లల తండ్రులు కలిసి కూర్చొని తాగుతున్నారు. భక్తిహీనత. రక్షించబడిన దేవుని బిడ్డలు భక్తిహీనతను విడిచిపెట్టాలా? దురాశలను విడిచిపెట్టాలా? ప్రతి ఒక్కరు చూడు, దురాశ అంటే ఏంటి? చెడ్డ ఆశ. ఏ ఆశ అంటే దురా అంటే ఏంటి? చెడు. చెడ్డ ఆశ అంటే ఇచ్చ, కోరిక. నేను ముందే చెప్పాను, ఆశ కలిగి ఉండండి, కోరుకోండి, కానీ దురాశ ఉండకూడదు, ఇచ్చ ఉండకూడదు. అది ప్రమాదమైనది. మోహం ఉండకూడదు, అది డేంజర్ అన్నమాట. సో బైబిల్ ఏమంటుంది? రక్షించబడిన మనము ఇటు భక్తిహీనతను, ఇటు దురాశను విసర్జించాలా, విడిచిపెట్టాలా? ఎంతమంది బాప్టిజం తీసుకున్నారో నేను మీతో మాట్లాడుతున్నా. ఎంతమంది నెల నెల బల్లారాధన తీసుకుంటున్నారో నేను మీతో మాట్లాడుతున్నా. నీ భక్తిహీనతను విడిచిపెట్టు, నీ దురాశను విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు. కృప చేత దానిని పాడు చేసుకోవద్దు. దానిని పాడు చేసుకోవద్దు. దేవుని కృప నీకు నాకు అనుగ్రహించిన గొప్ప బహుమానం అండి, వరం అండి, గిఫ్ట్ అండి. దేవుడు నీకు నాకు అనుగ్రహించిన పెద్ద గిఫ్ట్ ఏంటి తెలిసిన? కృప. ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మనం దేవుని కృప క్రింద దాగి ఉన్నాం, కృప క్రింద జీవిస్తున్నాం. లేకపోతే మనం చేసే తప్పులకి ఎప్పుడో మనం నాశనం అవ్వాలి లెక్క. ఈరోజు మనం బ్రతికున్నామంటే దానికి కారణం ఏంటి తెలుసునా? మనం దేని క్రింద మరుగై ఉన్నాము? చెప్పండి, దేని క్రింద జీవిస్తున్నాము? కృప క్రింద. కృప మనలను కాపాడుతుంది, కృప మనలను కౌగలించుకుంటుంది, కృప మనలను ముద్దు పెట్టుకుంటుంది, కృప మనలను ఆదుకుంటుంది, కృప మనలను ఆదరిస్తుంది. కృపలో మనం ఉంటున్నప్పుడు ఆయన కృప నిన్ను నన్ను పైకి లేకుంటుందని చెప్తున్నాను. పాడు చేసుకోకండి దేవుని కృప. కృప చేత మీరందరూ రక్షించబడ్డారు.
మీరు నన్ను అడగవచ్చు, నేను రక్షించబడ్డానా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను బాప్టిషన్ తీసుకున్నాను. అవును, మీరే రక్షించబడ్డారు. మీరు రక్షించబడ్డారు. ప్రతిరోజు గుర్తుంచుకో, నేను రక్షించబడ్డా, నేను రక్షించబడ్డా, నేను రక్షించబడ్డా, నేను రక్షించబడ్డాను. కృప చేత నేను రక్షించబడ్డాను. బైబిల్ ఏమంటుందో తెలుసిన, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట? చనిపోయాడంట. మనము సచ్చిన స్థితిలో ఉండగా, బైబిల్ అంటుంది, మనము సచ్చిన స్థితిలో పడి ఉండగా కరుణా సంపన్నుడంట దేవుడు. స్తోత్రం చెప్పండి. కరుణా సంపన్నుడైన దేవుడు మనలను కనికరించి ఏం చేశాడంట? మనలను కనికరించి క్రీస్తుతో పాటు మనలను బ్రతికించాడు. కరుణా సంపన్నుడైన దేవుడు మనలను కనికరించి క్రీస్తుతో పాటు మనలను బ్రతికించాడు. తర్వాత పౌలు అంటాడు, మీరు కృప చేత రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈ విధంగా మీరు వాక్యాన్ని మైండ్ మొత్తం నింపుకోవాలి. దేవుని వాక్యం చేత నీ తలంతా నిండి ఉండాలా. నీ నాలుక, నీ పెదవుల మీద దేవుని వాక్యం ఉండాలి. పౌలు అదే అంటాడు. రోమపత్రిక 10వ అధ్యాయం చదువుకుంటూ వస్తే మీకు అక్కడ రాయబడి ఉంటుంది, నా నోటి మీద దేవుని వాక్యం ఉంటుందంట. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి ఏది బయటికి వస్తుందంట? దేవుని మాటలు. నేను చెప్తున్నాను, దేవుని మాటలు నీ సర్వ శరీరానికి జీవమును ఆరోగ్యము కలిగిస్తుందంట. సో మీ పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. భక్తిహీనత నుంచి బయటికి రండి. భక్తిహీనులతో సహవాసం చేయవద్దు. భక్తిహీనులకు దూరంగా ఉండండి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు. వారితో ఉండటం వలన నువ్వు పాడవుతావు, నీ రక్షణను పోగొట్టుకుంటావు. అందుచేత చెప్తున్నాను, వారికి దూరంగా ఉండండి. దురాశను విడిచిపెట్టు. శరీర సంబంధమైన ఇచ్చలను విడిచిపెట్టు. దురాశ మంచిది కాదు. దురాశ అన్నిటికీ చేడు అంట. అది భయంకరమైనది, దాన్ని విడిచిపెట్టాలా. దురాశ గర్భము ధరించి దేనిని కనును? చెప్పండి. దురాశ గర్భమును ధరించి దేనిని కను? దురాశ గర్భాన్ని ధరిస్తుందంట. ప్రతి ఒక్కరిలో ఉన్న దురాశ గర్భాన్ని ధరించి వారు పాపమును కంటారట. ఆ పాపమునకు జీతం ఏంటి తెలిసిన? మరణం. దురాశ ఉండకూడదు మనకు. వాటిని తీసివేయాలా. ఎందుకంటే మనం రక్షించబడ్డా. ఒకటి భక్తిహీనతను తీసివేయాలా, రెండు దురాశను తీసివేయాలా. తర్వాత పౌలు ఏమంటున్నాడో చూడండి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా చూడండి, అందరు ఈ పదాన్ని అందరు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చదవండి. మహా దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తును గురించి బైబిల్ ఏమంటుంది? మహాదేవుడు అంటే. ఎటువంటి దేవుడు అంటే? దేవుడు మహాదేవుడు అంటే యేసు. బైబిల్ యేసును గూర్చి బయలుపరిచే సత్యము ఏంటో మీకు తెలుసునా? ఆయన మహాదేవుడు. మహాదేవుడైన మన రక్షకుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు మహాదేవుడు. అంటే మహాదేవుడు అంటే గొప్ప దేవుడు అండి. గొప్ప దేవుడు, నిజంగా ప్రేమగల దేవుడు. మన దేవుడు ప్రాణం తీసే దేవుడు కాదండి. మనుషులను పాపము నుండి, శాపము నుండి రక్షించుటకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన మహాదేవుడు. సో బైబిల్ అంటుంది, మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చెయ్యాలా? దేనికోసం ఎదురు చూడాలా? చెప్పండి, దేనికోసం ఎదురు చూడాలా? ఈ చివరి దినములలో రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, సంగమా, మీరు చేయవలసినది ఏంటి తెలిసిన? క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన రహస్య రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలా. ఎప్పుడు ప్రభు వస్తాడో వెళ్ళిపోవాలి. ఎప్పుడు ప్రభు యొక్క బోర ఊదబడుద్దో మనం వెళ్ళిపోవాలి. బైబిల్ ఏమంటుందో తెలిసిన? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి చదవండి. నేను చెప్తున్నాను. బైబిల్ అంటుంది, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని యొక్క బోరతోను,
వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేపబడుదురు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు మృతులైన మీ తల్లిదండ్రులు లేపబడతారు. క్రీస్తునందు మృతులైన మన దైవజనులు లేపబడతారు. క్రీస్తునందు మృతులైన వారు అందరూ లేపబడతారు. ఇది ప్రపంచంలో జరగబోయే పెద్ద అద్భుతం అండి. ప్రపంచమంతటా ఆశ్చర్యపడబోయే రోజు వస్తుంది. అది ఏంటి తెలిసిన? క్రీస్తునందు మృతులైన వారందరూ లేపబడతారు. ఓ, అది గొప్ప దినం అండి. అది అద్భుతమైన రోజు, ఆశ్చర్యకరమైన రోజు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా క్రీస్తునందు చనిపోయిన వారందరూ సమాధులలో నుండి బయటకు వస్తారండి. అప్పుడు మీ అమ్మ, మీ నాన్నగారు బయటికి వస్తారు. మా నాన్నగారు బయటికి వస్తారు. హల్లెలూయా, ఓ హల్లెలూయా. అందుకే ఇప్పుడు బ్రతికున్న మీ నాన్నగారు, మీ అమ్మగారు, ఇదిగో రాబో దినములలో వారు కూడా ఒకవేళ చనిపోయి బయటికి రావాలంటే బ్రతికున్నప్పుడే వారికి చెప్పండి, ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభునందు రక్షణ పొందు. ఇదిగో దేవుని కృప యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. యేసును నమ్ముట వలన నువ్వు రక్షించబడతావు. యేసును నమ్ముట వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. యేసును నమ్ముట వలన నీ పాపాలు క్షమించబడతాయి. యేసును నమ్ముట వలన నువ్వు మరణములో నుండి జీవములో దాటుతావు. ఒకవేళ నువ్వు చనిపోయినా తిరిగి లేపబడతావు. అందుకే మీ అమ్మ నాన్నను, మీ తోబుట్టువులను మీరు రక్షణ పొందండి. మీ కులస్తులను, మీ రక్త సంబంధులను, మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసుని నమ్మమని బలవంతం చెయ్యండి. ఎందుకంటే మృతులైన వారందరూ లేపబడతారంట. బైబిల్ క్లియర్ గా చెప్తుంది. అందరూ లేపబడతారా? క్రీస్తునందు మృతులైన వారు. చెప్పండి, అందరూ లేపబడతారా? క్రీస్తునందు మృతులైన వారు. కాబట్టి ఇప్పుడు నీ బిడ్డలు క్రీస్తులో ఉన్నారా లేరా? నీ కుమారుడు, నీ కుమార్తె, నీ తోబుట్టువులు క్రీస్తులో ఉన్నారా లేరా? ఒక్కసారి పరిశోధన చేయి. ప్రతి మనిషి చనిపోయే ముందు క్రీస్తులో రావాలని, క్రీస్తులో రావాలి. ఎందుకంటే మహాదేవుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత దినము రాబోతుంది. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. సంఘమును తన యొద్దకు తీసుకొని వెళ్ళుటకు దేవదూతల బోరల మ్రోగబోతున్నారు, ఊదబోతున్నారండి. దేవుని బోర ఒక రోజు ఊదబడును. ఆర్పాటముతో దేవదూతలు దిగి వస్తారు. పరలోకము నుండి యేసు దిగి వస్తాడు. ఆయన శబ్దమును మృతులైన వారు విని వెంటనే సమాధులలో నుండి ఏమవుతారట? బయటికి వస్తారు. మొట్టమొదటిగా క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు. ఒకవేళ ఆయన వచ్చేటప్పుడు మనం చనిపోకుండా బ్రతికుంటే మన పరిస్థితి ఏంటి? బైబిల్ ఏమంటుంది తెలిసిన? మొదట క్రీస్తునందు ఉన్నవారు లేపబడుదురు, తర్వాత ఇక మీద ఆ మీదట చూడు, సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ఎవరిని ఎదుర్కొనేటట్టు ఏమీ లేకుండా. చూడండి, చెప్పండి, ఏమీ లేకుండా. ఏమి లేకుండా ప్రభుని ఎదుర్కొంటాం. మరణము లేకుండా ఎవరిని ఎదుర్కొంటామంట. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. కొరింథీలో ఉన్న సంగమా, మీకు నేను ఒక మర్మము తెలుపుచున్నాను. అది ఏమనగా, ఒకానొక క్షణము, ఒకానొక దినము వస్తున్నది, అప్పుడు కడబూర మ్రోగబడును. అప్పుడు మృతులైన వారు లేపబడుతారు. కానీ సజీవులముగా నిలిచి ఉండు మనము రెప్పపాటున, ఏమన్నాడు చెప్పండి పౌలు? కను రెప్పపాటున మన దేహం ఏమవుతుందంట? మరణము చెంది మనమందరము పక్షుల వలె ఎగిరిపోతాము. ఆ దినం రాబోతుంది. నాకు అనిపిస్తుంది, ఆ రోజు నేను మందిరాన్ని వదిలి వెళ్ళిపోతాను. మనం కట్టుకున్న ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. మనకున్న కారు, మనకున్న బిల్డింగ్, మనకున్న బంగారం, ప్రతిదీ వదిలి వెళ్ళిపోతాము. ఏది మనం వెంట తీసుకొని వెళ్ళము. అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాము. అమ్మో నేను వెళ్ళను, నేను ఇష్టపడి ఇల్లు కట్టుకొని నేను ఇక్కడ ఉంటానంటే కుదరదు. ఎందుకంటే క్రీస్తునందు ఒకరు అడుగు పెట్టితే గ్యారంటీగా వాళ్ళందరూ ఎత్తపడాల్సి ఉంది. నిజంగా మనం వెళ్ళిపోతాం.
మీరు అడగవచ్చు నన్ను, ప్రభు ఎప్పుడు వస్తాడు? ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. ఎందుకంటే ఆయన చెప్పాడు, 2000 సంవత్సరానికి ముందు ఆయన చెప్పాడు, నేను దొంగ వలె వస్తానన్నాడు. ఏ క్షణమైనా రావచ్చు. ఎవరి కొరకు వస్తున్నాడు? కేవలము తన కొరకు కనిపెడుతున్న వారి కొరకు, కేవలము తన రాక కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు. అందుకని దేవుని బిడ్డలైన మనము క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఈ రోజుల్లో మనం ఏం చేస్తూ ఉండాలా? ఎదురు చూస్తూ. భర్త రాక కొరకు భార్య ఎలా ఎదురు చూస్తూ గడప దగ్గర నిలబడి ఎదురు చూస్తుందో, అలాగనే మనము కూడా నా రక్షకుడు, మన రక్షకుడు, మహాదేవుడును మన రక్షకుడైన క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ ఎదురు చూపుతో మనం బ్రతకాలని నేను చెప్తున్న మాటలను సీరియస్గా తీసుకోండి. ప్రపంచంలో జరగబోయేది ఇదే. ప్రభు వస్తాడు, చనిపోయిన వారందరూ లేపబడతారు, బ్రతికి ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా రెప్పపాటున కనబడకుండా మాయమవుతారు. అందుచేత భూలోకములో కల్లోలము ఏర్పడుతుంది. బ్రతికిన వారు ఏమయ్యారు? బ్రతికిన వారందరూ కూడా అదృశ్యమైపోయారు. ఏమయ్యారు దేవుని బిడ్డలు? ఆ రోజుల్లో బైబిల్ ఉండదు, ఆ రోజుల్లో ప్రసంగం చేసేవారు ఉండదు, ఆ రోజుల్లో ఆరాధనలు ఉండవు. ఎందుకనగా ఆ రోజు వచ్చినప్పుడు అంత్యక్రీస్తు పాపపు పురుషుడు ప్రత్యక్షమవుతాడు. వాడి పరిపాలన లోకమంతటా ఏర్పడుతుంది. వాడి పరిపాలన దారుణంగా ఉంటుంది, వాడి పరిపాలన మహాఘోరంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, అంత్యక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘమును ఏం చేయబోతున్నాడు? తీసుకొని వెళ్ళబోతున్నాడు, అనగా మనలను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో సంఘమునకు దూరం అవ్వద్దు, ఆరాధనకు దూరం అవ్వద్దు, ప్రార్థనలకు దూరం అవ్వద్దు. ఇదిగో సంఘముతో కలిసి మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ప్రార్థనలో, ఆరాధన సమయంలో మనం అందరము కలిసి ఏం చేస్తూ ఉండాలా? ఎదురు చూస్తూ ఉండాలా? ఎదురు చూడాలి. సంఘము నిర్లక్ష్యముతో ఉండగా కానీ సీరియస్గా ఉండండి. ఆయన రాబోతున్నాడు, తన బిడ్డలను తన దగ్గరికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూస్తూ ఈ లోకంలో మనము స్వస్థ బుద్ధితోనూ, చెప్పండి మరొకసారి చెప్పమ్మా, ఏ బుద్ధితోనూ? స్వస్థ బుద్ధి అంటే ఏంటి తెలిసిన? ఆరోగ్యకరమైన బుద్ధి, స్వస్థత పొందిన బుద్ధి, బాగుపడిన బుద్ధి. అలాంటి బుద్ధితో ఈ రోజుల్లో మనం బ్రతకాల. నీ బుద్ధి బాగుపడాలా. బుద్ధి బాగుపడటం అంటే ఏంటి? తప్పిపోయిన కుమారుడు అహంకారముతో, గర్వముతో తండ్రిని ఎదిరించాడు. తండ్రి ఎద్దకు వెళ్ళి నా ఆస్తిని నాకు ఇచ్చేయని అడిగాడు. తన ఆస్తిని విడగొట్టుకొని తండ్రిని విడిచి దూర దేశానికి వెళ్ళాడంట. స్నేహితులతో కలిశాడు, వారు చెడ్డవారు కనుక వారితో కలిసి వీడు చెడిపోయాడు. తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. చివరికి తినుటకు ఆహారం లేకుండా వేరే దేశానికి వెళితే అక్కడ భయంకరమైన కరువు రావటం వలన ఆహారం లేకుండా బాధపడుతున్నాడు. అప్పుడు దూరముగా ఒక పందుల దొడ్డి ఉంది. అక్కడికి వెళ్ళి నేను పందులను మేపుతానని అడిగాడు. ఎందుకు తెలిసిన? ఆ పందులను మేపుతున్నప్పుడు పందులు తినే ఆహారమును తిని తన కడుపును నింపుకోవాలనుకున్నాడు. కానీ బైబిల్ ఏమంటుంది తెలిసిన? పందులు తినే ఆహారము కూడా వాడికి దొరకలేదంట. దాని అర్థం ఏంటి తెలిసిన? పందులకైనా అన్నం దొరికింది కానీ తిరుగుబాటు కుమారునికి ఏం దొరకలేదు. పిల్లలు నేను చెప్తున్నాను, అదే చెప్తున్నాను, తిరుగుబాటు వద్దు. పందులకైనా అన్నం దొరికింది, తిరగబడిన వాడికి అన్నం దొరకలేదు. నువ్వు తిరగబడుతున్నావా? తండ్రి మీద, తల్లి మీద తిరగబడుతున్నావా? నీకు అన్నం దొరకదు. నీ ముందే చెప్పు, నీ భవిష్యత్తు ముందే చెప్పు, నీకు అన్నము దొరకదు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, ప్రతి నెల బల్ల తీసుకుంటున్నావు, అయినా నువ్వు తిరగబడుతున్నావు. నీ భవిష్యత్తు బాగుండదు. అందుకే నీ కోరికలను తీసివేసి నీ తండ్రికి, నీ తల్లికి అనుకూలంగా జీవించు, వారికి లోబడు. సీరియస్గా చెప్తున్నా, లోబడటమే పిల్లల యొక్క ధర్మము.
చూడండి, వాడు కూర్చొని ఆలోచిస్తున్నాడు. నా తండ్రి ఇంట పనివారికి ఆహారం ఉంది, నా తండ్రి ఇంట అనేకులకు సమృద్ధి ఆహారం ఉంది, నాకు లేదు అని ఏడుస్తున్నాడు. పందులు తినే ఆ పొట్టు తినే ఆకలి నింపుకోవాలనుకున్నాడు, అది కూడా నాకు దొరకలేదే అని ఏడుస్తున్నాడు. అప్పుడు చూడండి, బైబిల్ అంటుంది వాడికి బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందంట? అంతకు ముందు బుద్ధి లేదా? అంతకు ముందు ఉన్న బుద్ధి పాడైపోయిన బుద్ధి, అంతకు ముందు ఉన్న బుద్ధి జబ్బుతో కూడిన బుద్ధి. ఇప్పుడు దెబ్బతిన్నాడు, తిండి లేక దెబ్బతిన్నాడు, పస్తుబడి ఉన్నాడు. ఇప్పుడు వాడికి బుద్ధి వచ్చిందట. దీన్ని ఏమంటారంటే స్వస్థత కలిగిన బుద్ధి. ఈ బుద్ధితో తండ్రి ఇంటికి వెళ్ళిన దాని వలన తండ్రి కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, తిరిగి వాడికి క్రొత్త వస్త్రము ధరింపజేసి పండగ చేశాడు. నేను చెప్తున్నాను, అలాంటి స్వస్థ బుద్ధి మనం కలిగి ఉండాలా ఈ చివరి రోజుల్లో. రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, మీ బుద్ధి ఎలా ఉంది? పాడైన స్థితిలో ఉందా? బాగుపడిన స్థితిలో ఉందా? నిన్ను పరీక్షించుకో. స్వస్థత కలిగిన బుద్ధి కలిగి నీతితోనూ ఏముండాలంట? అసలు గుడికే రావట్ల, నీకు భక్తి ఆడ ఉంది. నీకు తెలుసు ప్రార్థన జరుగుతుంది, నువ్వు అక్కడ కూర్చొని వ్యాపారం కొడుతున్నావు. నీకు తెలుసు ప్రార్థన జరుగుతుందని పనికిరాని వాళ్ళతో గడుపుతున్నావు. ఏంటి? భక్తి లేదు. భక్తిహీనతను విడిచిపెట్టండి దేవుని బిడ్డలారా. నీతితోను భక్తితోను, తర్వాత నీతితోను భక్తితోను ఈ రోజుల్లో మనం ఏమై ఉండాలి? ఈ 2020 కాదు, 2021 కాదు, 2022 కూడా రావచ్చు. ఒకవేళ ప్రభు ఆలస్యమైతే ఆయన వచ్చేంత వరకు మనము భక్తితోను నీతితోను స్వస్థ బుద్ధి కలిగి ఈ లోకంలో మనం ఏమవ్వాలంట? బ్రతుకుచుండవలేను. మనము బ్రతుకుచుండవలేనని దేవుని వాక్యము మనకేం చేస్తుంది? ఈ బోధను తృణీకరించవద్దు. మీరు రక్షించబడ్డారు ఒకటి. అందుచేత మీరు భక్తిహీనతను, దురాశను విడిచిపెట్టండి. ఎందుకంటే మీరు రక్షించబడ్డారు. 2000 సంవత్సరానికి ముందు దేవుని కృప విస్తారముగా అనుగ్రహించబడ్డది యేసుక్రీస్తు ద్వారా. ఆయనను నువ్వు ఎప్పుడు అంగీకరించావో, ఆయన ఎప్పుడు విశ్వాసం ఉంచావో, నువ్వు పూర్తిగా రక్షించబడ్డావు. నీ మనసులో అనుమానం వద్దు. నేను రక్షించబడిన దేవుని బిడ్డ, నేను గర్వంగా చెప్పవు. నేను రక్షించబడ్డానని గర్వంగా మాట్లాడు. క్రియేట్ చేత కాదు, నీతి చేత కాదు, దేవుని కృప చేత మనం ఏమైతిమి? రక్షించబడ్డా. రక్షించబడిన మనము ఈ లోకములో ఉన్నప్పుడు ఇదిగో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఏం చేస్తూ ఉండాలా? అవును, ఈ చివరి రోజుల్లో సంఘము ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలా? ప్రభు ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తూ ఉండాలా? ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ సమయాన్ని గడపాలా? ఎలా గడపాలి? బైబుల్ అంటుంది స్వస్థ బుద్ధి కలిగి. ఏం కలిగి? తర్వాత నీతి, తర్వాత భక్తితోను ఈ భూమిలో మనం ఏమై ఉండాలి? బ్రతుకుచుండవలేనని ఆయన వాక్యం మనకి ఏం చేస్తుంది? ఈ బోధకు మనం ఏమవ్వాలా? లోబడాలి. లోబడతారా? లోబడతారు సంగమా? ఇప్పుడు వరకు యేసునందు విశ్వాసం లేకుండా, యేసును అంగీకరించకుండా, బాప్టిజం తీసుకోకుండా ఎవరైనా ఉన్నారా? నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రభు త్వరగా రానున్నాను. మీ హృదయమును ప్రభుకి ఇవ్వండి. నీ కొరకు ఆయన చనిపోయాడు, నీ పాపం కొరకు చనిపోయాడు, రక్తము ద్వారా నిన్ను కడిగాడు, శుద్ధీకరించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ కొరకు ఆయన జ్ఞాపనం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తిరిగి రానున్నాడు. ఇటువంటి దినాలలో రక్షణ పొందని దేవుని బిడ్డలారా, బాప్టిజం పొందని దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ కొరకు, నీటి బాప్టిజం కొరకు ముందుకు లేచిరండి. ఇప్పుడు వరకు రక్షణ పొంది బాప్టిజం తీసుకొని ప్రతి నెల బల్ల తీసుకుంటున్న దేవుని బిడ్డలారా, మీరు ఎలా బ్రతుకుతున్నారు? దురాశ ఇంకను నీలో పని చేస్తుందా? భక్తిహీనత ఇంకను నీలో పని చేస్తుందా? వాటిని విసర్జించు. ప్రభు త్వరగా రానే ఉన్నారు. ఆయన కొరకు ఎదురు చూపుతో బ్రతుకు. ఆయన మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ బ్రతుకు. ఇదిగో భక్తితోను నీతితోను స్వస్థ బుద్ధి కలిగి ఈ లోకంలో నువ్వు బ్రతుకుచ్చు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి.
ఇది ఈరోజు దేవుని యొక్క బోధన. దేవుడు నీకు నాకు బోధించాడు. ఈ బోధకు మనం అందరము లోబడాలి. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా లేచి నిలబడి, అటు ఇటు కదలకుండా లేచి నిలబడి నిన్ను నువ్వు పరీక్షించుకో. హిజ్కియాలాగా నిన్ను నువ్వు పరీక్షించుకో. హిజ్కియాలాగా కన్నీటితో ప్రార్థన చేయి. హిజ్కియాలాగా నీ చేతులను దేవుని వైపు చాపి ప్రార్థన చేయి. దేవుడు నేను చెప్తున్నాను, గొప్ప కార్యము చేయబోతున్నాడు మన కుటుంబంలో, మన యొక్క జీవితంలో, మన పిల్లల విషయంలో దేవుడు ఒక అద్భుతము చేయబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు కూడా మాట్లాడవద్దు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి అన్నప్పుడు స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేశాడు హిజ్కియా? దేవుడే యెహోవా అని ప్రార్థన చేశాడు. దేవుని కృప సమస్త మనుషులకు ప్రత్యక్షపరచబడి 2000 సంవత్సరానికి ముందు యేసయ్య ద్వారా నువ్వు నేను రక్షించబడాలని, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి రక్షించబడాలని దేవుడు తన కృపను, తన కుమారుని అనుగ్రహించి ఆయన ద్వారా మనకిచ్చాడు. ఎందరు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడుతున్నారు. వారు శాపము నుండి, పాపము నుండి, తెగుళ్ళు, నరకము, సాతాను రాజ్యము నుండి రక్షించబడి విడుదల పొంది దేవుడు ప్రేమించు తన కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్యములో మనలను నివసింపచేశాడు. ప్రభునందు విశ్వాసం ఉంచండి, నమ్మి బాప్టిసం పొందండి. విశ్వసించిన వారు అర్థం చేసుకోండి, మీరు రక్షించబడ్డారు. మీ అంతరంగ ఆత్మ రక్షణ పొంది ఉంది. మీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఉంది. మీ ఆత్మ దేవుని నీతితో నీతిగా తీర్పు తీర్చబడి ఉంది. నీ మనసు రూపాంతరపరచబడాలి. నీ మనసు దేవుని వాక్యము చేత మరురూపం అవ్వాలి. తద్వారా నీ దేహము కూడా మార్చబడుతుంది. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ బ్రతకాలి. నీతితో, భక్తితో, దురాశ లేకుండా, భక్తిహీనత లేకుండా, నీతితో, భక్తితో, స్వస్థత బుద్ధి కలిగిన వారై మనము బ్రతకాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇప్పటికే 2020 సంవత్సరం డిసెంబర్కి వచ్చాము. మరి 26 రోజుల తర్వాత 2021లో అడుగు పెట్టబోతున్నాము. ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు. కానీ బైబిల్ అంటుంది, వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును. గ్యారెంటీగా వస్తాడు, ఆలస్యం లేకుండా వస్తాడు. ఆయన రాకడను గూర్చి ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయువాడు కాదు. అందరూ మారు మనసు పొందవలేనని చెప్పండి. ఏమంటుంది బైబిల్? అందరూ మారు మనసు పొందవలేనని తన రాకడను గూర్చిన వాగ్దానమును దీర్ఘశాంతముతో ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేస్తున్నాడు. కానీ తప్పకుండా వచ్చును. ఈ దినములలో మీరు సిద్ధపడాలి. దేవుని సన్నిధికి పరుగులెత్తాలి. కొందరు మానుకున్నట్టుగా మానుకోవద్దు. బైబిల్ అదే అంటుంది, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానుకొనక ఆయన రాకడ దినములలో మరీ ఎక్కువగా మనం ఏం చేయాలంట? కూడుకోవటానికి మనం పరుగులెత్తాలి. సో రండి దేవుడి సన్నిధికి, ఆయన వాక్యం వినుటకు రండి సంగమా. ప్రభు రానై ఉన్నాడు. ప్రభు రానై ఉన్నాడు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడని నువ్వు నమ్మినట్లయితే మీ 2 చేతుల పైకెత్తి కొద్ది క్షణం ఆయనకి కృతజ్ఞత పూర్వకంగా స్తోత్రాలు చెల్లించండి. అందరికీ స్తుతించండి.